ఒక 3 days నుంచి పోస్ట్‌పోన్ అవుతుంది ఈ సినిమా అయితే. అది మమ్మీ ఆ సినిమా గురించి అని చెప్పేసి పోదాం అని అనుకుంటూనే ఉన్నాము. నేను మా ఫ్రెండ్ గాడు. సర్లే అని చెప్పేసి నేను ఒక్కడినే పోదాం అనుకున్నా. బట్ నాకెందుకో ఇక వానితోటి వెళ్తేనే బాగుంటుంది అని చెప్పేసి అని అనుకున్నా. బేవాడి కాదు, వాడు కూడా చూస్తాను అందుకు. సరే అని చెప్పేసి మనోనికి కార్లు అంటే చాలా సోకు అనమాట. అందుకని చెప్పేసి కార్ ఆడ మంచిగా ఉందని చెప్పేసి చూపిస్తున్నాకు. మనకంత కార్ల పిచ్చి లేదులేండి. ఇప్పుడు ఏడికి వెళ్తున్నావు అన్నా అని చెప్పేసి అని అంటే మేము వర్క్ చేసే దగ్గరికి అక్కడికి ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ అంటే మధ్యాహ్నం టైం నేను నైట్ డ్యూటీ కదా అని చెప్పేసి అంటే మనోనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అందుకని చెప్పేసి పికప్ చేసుకుందురా అని చెప్పేసి పిలిచి పోయి చూస్తే బూస్టర్ బైక్స్ పంపించారు. అంటే ఇంకా ఎనర్జీ వర్క్ చేయని చెప్పేసి అట్లా అని చెప్పేసి ఇక రిటర్న్ అయిపోయాను అనమాట. రిటర్న్ అయ్యేసరికి 4:30 అవుతుంది. ఆ టైంకి ఇది చూడండి ఒకసారి ఎంత డేంజర్ అసలు. అంటే మేము పొద్దున మమ్మీ సినిమా చూసేసి ఎగ్జాక్ట్గా మమ్మీ సినిమాలో ఉన్నట్టే అట్లాంటి ఎయిర్ స్ట్రోమ్ అయితే మా ముంగట పట్టదనమాట. కొంపదీసి మమ్మీ మా దగ్గరకు వచ్చింది ఏంటని చెప్పేసి టెన్షన్ అయినా. అదేం లేదు. బట్ అంటే ఫస్ట్ టైం చూస్తున్నా హైదరాబాద్లో ఎంత డేంజరస్ ఎయిర్ స్ట్రోమ్ రావడం. సార్ మీరు కూడా చూడండి విజువల్స్ విత్ సౌండ్ ఎఫెక్ట్. ఏదో సినిమాలో వేసినట్టుగా ఉందిరా సీన్. అగో 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 డేంజరస్ ఉంది. చూసినంతసేపు చెవులు దగ్గరిల్లినాయి కదా. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. అయితే వర్షం పడిన తర్వాత జర్ర ప్రశాంతంగా అయిపోయింది. అంటే ఇంత దద్దరిల్లిపోయిన సిచ్యువేషన్కి ఇప్పుడు సడన్గా ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్కి చాలా సైలెన్స్ అయిపోయిందన్నమాట. ఈవినింగ్ ఇక జర పని ఉండని చెప్పేసి నేనైతే ఫోరమాల్ వెళ్ళిన. ఇప్పుడున్న ప్రజెంట్ అది నెక్సెస్ మాల్ అనమాట.